ఏరియాలో వస్తున్న ఈ ఐటీ హబ్లు కానీ 5 స్టార్ హోటల్స్ కానీ రేపు గూగుల్లో పెడుతుండేటటువంటిది కానీ ఇవన్నిటికీ ఋషికొండ. అక్కడికి వెళ్ళి మీరు ఆ తోవలో ఆ జంక్షన్ నుంచి వెళ్ళిపోతుంటే తారక రామ ఋషికొండ లేఅవుట్ అని బోర్డు కనిపిస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు పెద్దది. ఏది ఈ టీసీఎస్ వీళ్ళు పెట్టిన దగ్గర నుంచి అలా సముద్రంకి వెళ్తుంటే 87లో ఎన్టీ రామారావు గారు నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఋషికొండ లేఅవుట్ని వేసాం. తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఏదైతే బోడిగుండు కొట్టాడో ఈడు జగన్ బోడిగుండు కొట్టిన కొండ సముద్రం మధ్యలో కనబడుతుందా ఈ కొండ మీద నుంచి చూస్తుంటే దీనికి ఏదైనా టూరిజం పెడితే బాగుంటుంది అన్నాడు. ఆ టూరిజం మినిస్టర్ కూడా పక్కనే ఉన్నాడు, అల్లాడి రాజ్కుమార్. మీ ఇద్దరు కలిసి నాకు సంవత్సరం లోపల ఇంకా టూరిజం కాటేజీలు కట్టండి ఆ కొండ చుట్టూ అన్నాడు. ఇది కట్టింది లేదు. 450 కోట్లు జడగొట్టాడు. అది ఎవడు ఉండడానికి పనికిరాదు, హోటల్ పనికిరాదు, ఉండడానికి పనికిరాదు. ఇలాంటి పిచ్చోడు మన హాస్పిటల్ ఉంది కదా, వాల్తేరు హాస్పిటల్, పిచ్చి ఆసుపత్రి, అందులో నుంచి ఎవడో వచ్చాడట బయటికి, పిచ్చి బాగా అయిపోయిందిరా వచ్చేసాను ఇంటికి అని చెప్పాడట. అయితే అప్పుడు మూలను రాకులు ఇటు ఇవ్వరా తలపాగా వేసుకుంటాను అన్నాడు. కర్ర ఎక్కడైనా తలపాగా వేసుకుంటాడు. వీడు చేసిన పని ఏంటంటే విశాఖపట్నంని అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి ఎన్టీ రామారావు గారు కట్టించిన ఆ ఋషికొండ అవన్నీ పగలగొట్టేసి కొండకి బోడిగుండు చేసి ఎవడు ఉండకుండా 450 కోట్లు తగలబెట్టి ఎందుకు పనికిరాని బిల్డింగ్ కట్టాడు. వీళ్ళ నిర్వాహకం ఎలాగుందంటే దేవుడు సారా వ్యాపారం చేస్తేనే కష్టం అనుకుంటాం. పేదవాళ్ళు రక్తంరా బాబు పిల్లలు గట్టి పనికిరారు అంటారు. అలాంటిది తిరుపతి వెంకటస్వామి తాలూకా ప్రసాదంలో నెయ్యినే వీళ్ళు కల్తీ చేశారని అంటే వీళ్ళు అసలు భూమి మీద ఉండడానికి వీలు లేదు. భగవంతుడే చూసుకుంటాడు. అవి అలెగ్జాండర్ అందుకే 2 చేతులు బయట పెట్టించాడు. ఎవరు మాత్రం మన పెద్దలు కానీ ఎవరు కానీ ఎవరికి పుట్టినవాడికి ప్రతి వాడికి గిట్టక తప్పదు. ఎవడేదైనా పైసా పట్టుకెళ్ళాడా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంటే విశాఖపట్నాన్ని అంత పాతి పెట్టేశాడు 5 సంవత్సరాలు. ఆ ఎయిర్పోర్ట్ని కూడా కట్టనివ్వకుండా చేశాడు. ఏవేవో ఇందులో ఇవన్నీ చెప్పుకోవడానికి వీటికి కాదు చచ్చిన పావును మనం ఇంకా కొట్టక్కర్లా. ఏదో ఒరిస్సాలోనే ఒకట ఇదంట ఈ డబ్బుల బాక్సులు, సారా బాక్సులు, ఎవడో విశాఖపట్నంలో ఉన్న బావమరిదిని కాపలాగా పట్టుకెళ్ళాడట. ఆ పెట్టిన కాపలాగా పెడితే ఆడికో ముందు ఉంటే అది ఒరిస్సా నుంచి వచ్చిందట. నేను ఈనాడులో చదివాను. నేను ఏమిటి కథలేంటి, ఏంటి పని ఏంటి అసలు? అలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎలా తిరగనిస్తున్నారు ప్రజలు? ఎందుకు తిరగనివ్వాలా? ఆడేవాడు మామూలు ప్యూను కూడా కాదు. ఆడేళ్ళు ఢిల్లీలో కూర్చొని అక్కడి నుంచి నెయ్యి అమ్మేస్తుంటే ఇప్పుడు నెయ్యికి సంబంధించిన వ్యక్తి నేను హైదరాబాద్లో ఇచ్చి కదలలేను అంటున్నాడు. ఇంకొక ఆయన ఏకం కక్కేశాడు అంటున్నారు అక్కడ దేవుడి దగ్గర. ఏంటి పార్టీ ఏంటి, ఆ పార్టీలో ఉండే వ్యక్తులు ఏంటి, వాళ్ళు చేసిన పనులు ఏంటి, ఒకటి బయటకు వస్తున్నాయి. ఇలాంటి మంచి పనులు చేసి ఇలాగా డెవలప్మెంట్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడానికి మీకు ఏమి హక్కు ఉంది? అసలు మీ హైకమాండ్ ఏంటి? చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులేంటి? వాళ్ళ తరపున మాట్లాడుతున్నటువంటి మీ అందరి బోనఫైడ్స్ ఏంటి? ఈవేళ బీహార్లో ఏదైతే జరిగిందో గత 25 ఏళ్ళ నుంచి రానివ్వకుండా, అంతకన్నా ఇక్కడ ఏంటంటే కొంతమంది సామెతలు చెప్తుంటారు. మగదయ్యం అయితే 6 నిలువులు పాతేసి బోత వైద్యుడు బిరడా వేసి సీసాలో పెట్టి పాతేస్తాడు మీదకి రాకన్నా.
ఆడదెయ్యం అయితే 12 నిలువులు పాతాడు, అది అంత బేగ వదలదట. ఈ రాజకీయ దెయ్యాలన్నింటినీ కూడా 100 నిలువులు పాతినా వీళ్ళు బయటకు వచ్చినట్టుగా ఉన్నారు. అలాంటి పాపాలు చేస్తున్నారు. రోజు టీవీల్లో వింటున్నాం, పేపర్లో చదువుతున్నాం. ఫలానా వ్యక్తిని పేరు పెట్టక్కర్లా, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ గత 5 సంవత్సరాలు రామతీర్థాలకు వెళ్తే తప్పంట, రాముడికి బుర్ర కొట్టారని అంటే కేసు, అటెంప్ట్ మర్డర్లు. మీరు చేసిన పనులేంటి దేవుడికి? ఏదైనా ఆపద మొక్కులు వాడని వెంకటస్వామికి ఏమో మనం మొక్కుకొని ఆపద వస్తే 10 రూపాయలు 100 రూపాయలు 1000 ముడుపులు కట్టి దానికి ఆ సెంబుకి గుడ్డ కట్టి ఆ డబ్బు తిరిగి వాడకన్నా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఆ ముడుపులు అక్కడ చెల్లించుకుంటే, ఆ దేవుడిని కూడా వీళ్ళు తినేశారని అంటే వీళ్ళు బీహార్లో ఇప్పుడు నేను చెప్పిన బ్రహ్మరాక్షస్ ఏదైతే ఉందో అలా పాతి పెడితే 100 నిలువులు పాతి పెట్టినా ఇంకా ఇలా డబ్బులు కనిపిస్తే పైకి వచ్చేస్తారేమని భయం ఉంది జనాల్లో. ఇక సదస్సుల్ని వీటిని విమర్శించేటటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కంపెనీ అంతా కూడా.